బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి తనయులు బొలిశెట్టి రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ అంటే కేవలం చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకుండా లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారన్నారు. లోకేష్కు ఆయనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్న ఏకైక వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. లోకేష్ తనలాంటి యువ నాయకులకు ఇన్స్పిరేషన్ అని ఆయన్ని తాము ఫాలో అవుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేసే ఏకైక వ్యక్తి లోకేష్ అని చెప్పకని చెప్పారు. అలాగే ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తాను నాయకుడిగా ఎదుగుతానని రాజేష్ అనడం ఇప్పుడు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. రాజేష్ వ్యాఖ్యలతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్థానంలో రాబోయే రోజుల్లో ఆయన స్థానాన్ని రాజేష్ భర్తీ చేస్తారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనంతరం లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆటో కార్మికులకు యూనిఫామ్ పంపిణీ చేశారు రాజేష్. ఈ సందర్భంగా జనసేన కూటమి నేతలు కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. ఈ ఏదైతే సాఫ్ట్వేర్ని ఇక్కడ తీసుకురా వచ్చే ప్రయత్నంలో ఆయన కష్టపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తికి మనందరం ఖచ్చితంగా ఆశీర్వచనాలు ఇవ్వాలి, ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూటమి అంటే కూటమే, అందులో మళ్ళీ జనసేన టీడీపీ లేకపోతే బీజేపీ అని ఏమి ఉండదు, అందరూ మన వ్యక్తులు అన్నట్టుగానే ఆయన భావిస్తూ ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడేటప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు, మా మోడీ గారు, మా వర్మ గారు అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే ఆలోచన ఆయన మైండ్లో ఉండదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అది గ్రహించాలి. ఇవాళ కొత్తగా మేమేమి చేయాలని ఆలోచన అంటే సపరేట్గా దీన్ని ఏదో చేయాలని కాదు. లోకేష్ గారు అంటే ఆయన మా వ్యక్తి, ఆయన మా అన్నగారితో సమానం. సో ఆయన్ని బర్త్డేని మన క్యాంప్ ఆఫీసులో చేయటం, దానికి ఖచ్చితంగా నువ్వు ఉండి ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని చెప్పి నాకు చెప్పడం వలన నేను ఇవాళ ఈ రోజున మీ అందరి ముందు రావడం జరిగింది. ఇవాళ కేక్ కటింగ్ ఒకటే కాకుండా మన ఆటో సోదరులందరికీ కూడా ఖచ్చితంగా వారు డైలీ యూజ్ చేసే ఒక ఏదైతే అవసరమైన ఇది ఉందో యూనిఫామ్ ఉందో దాన్ని మనం ఇక్కడ మీకు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నాయకుడి బర్త్డేని కూడా ఎందుకంటే కూటమి అంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరిది కూడా మనది అనుకుని జరుపుకోవాలి తప్ప ఇందులో మాకు ఎటువంటి డిఫరెన్సెస్ అనేది లేవని చెప్పేసి మరొకసారి చెప్పడం కోసం కూడా దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎమ్మెల్యే గారి ఆలోచన అంతా కూడా అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మన నాయకుల్లో అంటే ఎస్పెషల్లీ మన తెలుగుదేశం నాయకుల్లో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మన చంద్రబాబు నాయుడు గారు తనయుడు అని చెప్తా ఉన్నారు. కాదు, ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి ఆయనకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కంటూ ఒక సపరేట్ ఆయన ఇన్స్పిరేషన్గా చాలామందికి ఉంటున్నారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరే, బట్ నారా లోకేష్ బాబు గారు హీఈస్ ద ఓన్లీ పర్సన్ టు క్యారీ ఆల్ ద ప్రతి ఒక్క మన తెలుగుదేశం బాధ్యతలన్నింటినీ కూడా మోయగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఆయన్ని మీరందరూ కూడా ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అందరి కూటమి నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలందరికీ, మా ఆటో సోదరులందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బొలిశెట్టి శ్రీనివాస్ గారి క్యాంప్ ఆఫీసులో మరి మన కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ కార్యవర్గ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారి పుట్టినరోజు ఉత్సవాలు ఇక్కడ చేయడానికి మరి ఎమ్మెల్యే గారు పురమాయించడం, దానికి ముఖ్య అతిథిగా మన సోదరుడు తనయుడు రాజేష్ గారు, అలాగే పాలూరు వెంకటేశ్వరరావు, ధర్మేంద్ర గారు, మరి సాయి కాశీ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులకి, కార్మిక సోదరులకి, మరి ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ మెంబర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి 1924 దాకా ఎన్నో అష్టకష్టాలు పడేవారు. మరి పాదయాత్ర కూడా చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమంలో ఆయన స్వయంగా చూసి కష్టాలు నష్టాలు ప్రజల సమస్యలు తెలుసుకుని మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పండగ వాతావరణం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు సేవా కార్యక్రమాలు అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో మరి ఏదైతే మరి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అలాగే ఆటో సోదరులందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట దాదాజీ గారికి, మా యువ నాయకులు మరి బొలిశెట్టి రాజేష్ గారికి, తోట రాజా గారికి, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే యువకుల ఈరోజు మరి ఏదైతే ఒక ముఖ్యమంత్రి కొడుకు, మరో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మనవడు, సినీ కుటుంబంలో మగటం లేని మహారాజులో ఉన్న బాలకృష్ణ గారి యొక్క అల్లుడు అయిన మన ఆంధ్ర రాష్ట్ర మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నివాసం వద్ద ఎంత ఘనంగా ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి పెద్దలు ఈతకోట తాతాజీ గారికి అలాగే సోదర సమానులు రాజేష్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే ధర్మేంద్ర గారికి, పాలు వెంకటేశ్వరరావు గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కూటమి నాయకులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దంటే ఈరోజు ఒక చక్కటి అనుబంధ కార్యక్రమంలో ఒక కూటమి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లోకేష్ గారి గురించి చెప్పాలంటే లోకేష్ గారు ఆయన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర పరిపాలనలో కూడా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారితో అలాగే జాతీయ నాయకులతోటి సమన్వయంతో కూటమిని ముందుకు తీసుకెళ్తూ లోకేష్ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా తాడేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం అది బొలిశెట్టి గారికే చెల్లింది. ఎందుకంటే కూటమి నాయకులు ఒకళ్ళు కాదు, కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాలు చేయమని ఆదేశించడం, అలాగే వారి తనయులు దగ్గర